ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 15 జూన్ నుండి 21 జూన్ వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు ఎలా ఉంటాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆనందము, ఉత్సాహము, ఉల్లాసంగా గడిచేటువంటి వారంగా చెప్పవచ్చు. అయితే పుణ్యక్షేత్రాలను సందర్శించడం, అలాగే పెద్దవారి నుండి, మీ పై అధికారుల నుండి కానీ లేదా మీకు సంఘంలో ఒక రకమైనటువంటి చక్కని గౌరవము, స్థాయి ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆహ్వానాలు మీకు అందటము, లేక వారి వల్ల కొంత గౌరవము, సత్కారాలు మీకు జరగవచ్చు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనబడుతుంది. భవిష్యత్తుకై మీరు చేసేటువంటి ఆలోచనలు, వాటికి ఒక రకమైనటువంటి దారి దొరికేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. చక్కగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం, రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికందేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఇక విద్యార్థులకి చక్కగా ఉంది. చక్కగా కృషి చేసి ఒక రకమైనటువంటి చక్కని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే తన యొక్క ఒక రకమైనటువంటి తన యొక్క మాతృ సంబంధమైనటువంటి కానీ లేదా తన తల్లిగారు, తండ్రి గారి యొక్క సంబంధీకుల యొక్క లేదా తన తోబుటి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారి యొక్క ప్రవర్తన విషయంలో కానీ విపరీతంగా ఆలోచించడం, అందుకు కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులను మనం మార్చలేమిక, వారి పరిస్థితి అంతే అనేటువంటి ఒక స్థితి కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధన సహాయం చేస్తారు వారికి. అయితే స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్త మాత్రం తప్పనిసరి అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు, శని నిత్య ధ్యానం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఉల్లాసమే కనపడుతోంది. విలువైనటువంటి వస్తువులు, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. చక్కని అవకాశాలు లభించడము, మీలో ఉండేటువంటి నైపుణ్యతకి చక్కని ఒక రకమైనటువంటి గుర్తింపు రావటం ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా కృషి చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. అంతేకాకుండా సమాజంలో ఆర్థికమైన అభివృద్ధితే కాకుండా రాజకీయ పరంగా కూడా చక్కని ఉన్నతి కూడా మీకు కనపడుతోంది. ఊహించినటువంటి కొన్ని మార్పులు, ఊహించనటువంటి కొన్ని అవకాశాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వారం ముఖ్యంగా మీ యొక్క పరాక్రమం పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విపరీతమైన కోపం, ఒక రకమైనటువంటి తొందరపాటుతనం వల్ల కొంత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం చక్కగా మీకు ఒక గతంలో ఏర్పడినటువంటి కొన్ని చికాకులు మీకు అనుకూలత, ఒక రకమైనటువంటి మార్గము, దానికి సరి అయినటువంటి వైద్య విధానం దొరికేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఈ వారం పెరుగుతుంది. అంతేకాకుండా చక్కని మీరు ఆశించినటువంటి ధనం, చాలా కాలంగా ఇక మీరు రాదనుకున్నటువంటి ధనం కానీ లేదా అలాంటి ఒక రకమైనటువంటి ఫలితం కానీ మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రయాణాల్లో మాత్రం కొంచెం విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా కానీ ఒక రకమైనటువంటి ఆరాటం, ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అభద్రతాభావం ఏర్పడే పరిస్థితి కూడా కనపడుతున్నాయి. అయితే ఏం చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో మీ ఆలోచనకి మీ ప్రవర్తనకి ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రవర్తన ఉండేటువంటి అవకాశం ఈ వారం ఉంది.
అంతేకాకుండా ముఖ్యంగా గృహ వాతావరణంలో ఒకంత అశాంతి, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా ధనం ఆర్థిక లావాదేవీలు కానీ ఇచ్చిపుచ్చుకోవడాలలో కానీ ఈ రకమైనటువంటి అనేకమైన సమస్యల్లో ఒక రకమైనటువంటి స్తబ్దత, ఒక రకమైనటువంటి చికాకు, అభద్రత, ఆ ధనం రాదేమో అనేటువంటి ఒక రకమైన భయము, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఈ వారం. అంతేకాకుండా తెలియనటువంటి అదృశ్య రూపంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆ శత్రుత్వం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. నిత్యం చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం కానీ లేదా హనుమత్ కవచాన్ని కానీ లేదా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కానీ పారాయణం చేసినట్లయితే ఈ అభద్రత నుండి బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చట్టపరమైన విషయాల్లో మాత్రం వారికి చెల్లించాల్సినటువంటి ధనం విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలండి. గృహ వాతావరణంలో కూడా చిన్న చిన్న సమస్యలకు ఎక్కువగా ఆలోచించడం, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి మనసులో బాధ ఏర్పడటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఉత్తమమైన ఫలితాలు కావాలంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు హనుమత్ దర్శనం, దేవాలయానికి వెళ్ళండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ వారం అంతా కూడా కాస్త ఓపిక, సహనము, శాంతం మీరు మాత్రం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందకపోవడమో లేదా మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి సకాలంలో ఇవ్వకపోవడమో, ఈ రకమైనటువంటి ఒక రకమైన యుద్ధ వాతావరణం మీ మనసులో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క వారి యొక్క ప్రవర్తనలో కానీ లేదా ఒక రకమైనటువంటి వ్యాపార భాగస్వాములలో కానీ ఒక రకమైనటువంటి ఒక మార్పు మీరు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అది మీ ఊహ కావచ్చు, ఎటు వాళ్ళని సరిగా అర్థం చేసుకోకపోవడం కావచ్చు, ఒక రకమైనటువంటి మాలోనే లోపం ఉందా అనేటువంటి ఒక భావన, ఏదో తెలియనటువంటి ఈ రకమైన ఒక అవస్థ మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. యథావిధిగా ఆరోగ్య విషయంలో జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అయినా ఏదో ఒక లోపాన్ని మీరు గుర్తించేటువంటి స్థితిలో మీరు ఉంటారు. ఇక సంతాన విషయంలో సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి మీకు చక్కని సంతృప్తినిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, స్త్రీలకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే ఒక్కసారి లక్ష్మీ నృసింహ క్షేత్రాన్ని సందర్శించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. సత్కార్యాల కొరకు చక్కని సంప్రదాయపరమైనటువంటి కొన్ని ఖర్చులు మీరు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, మనకు ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ లోకంలో ఎదుటివారి దృష్టిలో ఒక చక్కని హోదా, ఒక చక్కని స్థాయి మీరు చూపించడానికి కానీ లేదా దాన్ని ఒక రకమైన కాపాడుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, అందులో మీరు కొంత ధనాన్ని కూడా వెచ్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకార అనురాగాలు మీరు పొందుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. రక్త ప్రకోపమైనటువంటి చిన్న చిన్న సమస్యలు, రక్త సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు భయాన్ని, అంతేకాకుండా స్వల్పమైనటువంటి కొంత చికాకు కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఔషధ సేవనము, వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా అద్భుతంగా ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీ పరాక్రమము ఇవన్నీ కూడా ఎదుటివారు గుర్తిస్తారు. తమ యొక్క తోబుట్టువుల కోసం కానీ లేదా తమ యొక్క బంధువుల కోసం కానీ మీరు చేసేటువంటి విపరీతమైన ఆలోచనలు చేస్తారు. వారికి ఏదో విధంగా సహాయపడాలని నిర్ణయం కూడా తీసుకుంటారు. ఇవి ఈ రాశి వాళ్ళకు, ముఖ్యంగా విద్యార్థులు కూడా చక్కగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రమ ఫలితాలతో పాటు కాస్త ధనం మాత్రం ఖర్చు కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు కనకధారా స్తోత్రంతో పాటు ప్రతిరోజు కూడా వీలైనట్లయితే ఏదైనా శివాలయంలో కాస్త
శివారాధన, రుద్రాభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి. వారంలో ఒకసారైనా చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా పడుతున్నటువంటి చికాకు, చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడటం లేదా అవి బయటపడడానికి ఒక చక్కని మార్గం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగాన్ని మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ లేదా ప్రభుత్వ పైరవీలు కానీ వాటి పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉండేటువంటి ఫైల్స్ కూడా కాస్త ముందుకు నడిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం చేతికి అందుతుంది. చాలా కాలంగా మీరు భయపడుతున్నటువంటి ముఖ్యంగా విద్యార్థుల విషయంలో అనేక విధాలుగా ఏదో జరగబోతుంది, ఏదో నేనేమి చేయలేకపోతున్నాను అనేటువంటి ఈ భావాలు, ఈ రకమైనటువంటి ఒక అభద్రత, ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, ఇవన్నీ కూడా గతంలో ఏర్పడినవన్నీ కూడా పటాపంచలయ్యే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఏదో ఊహించుకొని సమస్యను మీరే సృష్టించుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కారం కూడా మీరు వెతుక్కునేటువంటి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక అలాంటివన్నీ కూడా దూరం పెట్టి చక్కగా ఉన్నటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొని మంచిగా ఉండేటువంటి సమయాన్ని పూర్తిగా మీరు ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ఆత్మసాక్షికి విరుద్ధంగా మీకు ఇష్టం లేని పనులు చేయాల్సిన పరిస్థితి ఉద్యోగంలో కానీ లేదా ఇతరత్రా విషయాలలో, ఉద్యోగంలో ముఖ్యంగా పై అధికారులకి మీరు ఏదో రకమైనటువంటి వాళ్ళ మెప్పును పొందడానికి మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలనేటువంటి కొన్ని సలహాలు రావటం, ఆ విధమైన పరిస్థితి రావడం జరగవచ్చు. కానీ మీరు ఆత్మసాక్షికి విరుద్ధంగా ఏమీ చేయననేటువంటి నిర్ణయంతో ఉంటారు. ఒక రకమైనటువంటి పరిపూర్ణమైన ఒక యుద్ధ వాతావరణము, మానసికంగా ఒక రకమైనటువంటి అలజడి, ఇవన్నీ కూడా యథావిధిగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కానీ, తమ యొక్క సంతానం యొక్క సుఖం కానీ, క్షేమం కానీ ఇవన్నీ కూడా మీకు పరిపూర్ణంగా సంతృప్తినిచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. ప్రభుత్వపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నం, ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ఏదైనా కాంటాక్ట్స్ కానీ ఏవైనా పనులు మీరు చేయడానికి చేసే ప్రయత్నం మీకు వృద్ధి చెందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులు కూడా మిత్రులుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చాలా కాలంగా మీపై శత్రుత్వం పెంచుకున్నటువంటి వాళ్ళు మీ శ్రేయస్సు కోరటము లేదా శ్రేయస్సు కోరకున్నా కానీ మీ సహాయం వారికి అవసరమై మీ యొక్క ఆశ్రయాన్ని కోరాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహాల విషయంలో మాత్రం చక్కని మీకు అభివృద్ధి కనబడుతుంది. మీరు ఎవరి స్నేహం అయితే వాంఛిస్తున్నారో, ఎవరితో స్నేహంగా మెదలాలనుకుంటున్నారో, వారి వల్ల మీకు లాభం కలనుకుంటున్నారో ఆ స్నేహం మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని అలాగే శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా శుభాశుభ పరిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా మీరు రాసేటువంటి పరీక్షలు, మీరు ఏ పరీక్షల కోసమైతే పరిపూర్ణంగా సిద్ధమవుతున్నారో వాటిలో ఊహించని విధంగా చక్కని ఫలితం పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పరోక్షమైనటువంటి శత్రుబాధ, ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఇవన్నీ కూడా మీలో ఏర్పడి మీలో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక అడుగు ముందుకు వేయలేకపోవడం, ఏం చేయాలో తోచకపోవడం, కానీ ఏదో చేయాలి, తొందరపడాలి, ఏదో చేసి సాధించాలి అనేటువంటి విపరీతమైన తపన మీలో ఏర్పడుతుంది. ఇందుకోసమే కొందరు పెద్దలను కలవడమో, కొందరు పెద్దలను సంప్రదించడమో, లేదా అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి కొందరు సలహాలు మీరు తీసుకోవడమో జరగవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వ్యసనాలు, తర్వాత జూదము, ఇలాంటి వాటి విషయాలలో కాస్త ఆహార వ్యవహారాదులలో కూడా కొన్ని నియంత్రణలు, కొంత ఒక రకమైనటువంటి కంట్రోల్ని మీరు పాటించాలి. తద్వారా ఒక ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమ సంతానం యొక్క పురోభివృద్ధికి, భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఎటూ తోచనట్టు పరిస్థితి, ఏ కోర్సులలో వాళ్ళని పంపాలో, లేదా వారి భవిష్యత్తు విద్య ఏ విధంగా ఉండాలో ఎటూ తోచని పరిస్థితి ఏర్పడి, తద్వారా మీకు సంబంధించినటువంటి కొంతమంది శ్రేయోభిలాషులకు సలహాలు తీసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. కాస్త కోపాన్ని తగ్గించుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర రాహు స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. హనుమత్ కవచాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీరు చేసేటువంటి ప్రయోజనాలు, విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. అయితే అవి చివరి వరకు అవుతున్నాయి, ఇక పనైపోతుంది అని చివరి వరకు ఆశ ఉండి చివరి నిమిషంలో ఒక రకమైనటువంటి దాంట్లో మిశ్రమ ఫలితం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితం పూర్తిగా జరగకపోవటం కాదు, కానీ ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితం మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ, ఇవన్నీ కూడా అవసరం. ఔషధ సేవనము తప్పకపోవచ్చు. తన సంతానం యొక్క అభివృద్ధి మాత్రం, వారి యొక్క పురోభివృద్ధి మాత్రం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. అంతేకాకుండా పరోక్షంగా ఉండేటువంటి శత్రువులపైన మీరు చక్కని ఒక ఆధిపత్యాన్ని ఇవన్నీ కూడా సాధిస్తారు. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా తెలివి అయినటువంటి వాళ్ళని తెలివితోనే కొట్టాలనేటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబిస్తారు. అందులో పరిపూర్ణంగా మీరు పూర్తిగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక భవిష్యత్తు కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అనేక అవసరాలకు ఒక చక్కని ప్రణాళికను మీరు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. కాస్త కృషి చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్ర పారాయణంతో పాటు ఏదేని శివాలయంలో రుద్రాభిషేకం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా మానసికంగా ఆనందం ఉంటుంది. ఏదో మంచి జరగబోతుందన్న ఉత్సాహం ఉంటుంది. అవివాహితకు వివాహ సంబంధాలు కుదరటం, లేదా కొంతమందికి వివాహ ప్రయత్నాలు సఫలమవటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఊహించని విధంగా మీరు ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా కానీ దానికి విరుద్ధంగా ఒక క్షణంలో విపరీతమైన కోపం రావటం, ఎదుటివారు మిమ్మల్ని విపరీతంగా విసిగించడం, వేధించడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే సహనం, ఓపిక మాత్రం మీకు పరిపూర్ణంగా అవసరం. ఈ వారం అంతా కూడా ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు మీరు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మాతృ సంబంధమైనటువంటి బంధువుల వల్ల కానీ, లేదా జ్ఞాతుల వల్ల కానీ కొంత పరిపూర్ణంగా ఒక రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి కొంత విషయాన్ని మీరు సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయం, అభివృద్ధి, ఇవన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కొనుగోలు కానీ, లేదా ఏదైనా వ్యవసాయక భూమి కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. అయితే నిర్ణయం తీసుకోవడంలో మాత్రం ఎటూ తేల్చుకోలేనటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీకు అందవలసినటువంటి ప్రయోజనాలు చక్కగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి పనికి కూడా
ఒక రకమైనటువంటి చక్కని ఓర్పు సహనం మాత్రం అవసరం. మీ ఓర్పు సహనమే మీకు శ్రీరామ రక్షగా భావించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని నిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా వీలైనట్లయితే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలోచించటం, పనులు కాస్త ఈవేళ కావాల్సిన పనులు రేపటికి అది వాయిదా పడటం, ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల కొంత ఒక రకమైనటువంటి మీలో మీకే మీపై మీకే ఒక రకమైనటువంటి అభద్రత కానీ లేక ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం అంతా కూడా మీరు చేయాల్సిన పనులలో ముఖ్యంగా స్నేహితులతో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇలాంటివన్నిట్లలో కూడా ఒక రకమైనటువంటి ఓర్పు సహనాన్ని మాత్రం మీరు ప్రదర్శించాలి. భూ వ్యాపారులకు పనులు అన్నీ కూడా వాయిదా పడటం ఇలాంటి వాటి వల్ల కొంత చికాకు అసహనం కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మీ తెలివితో మీ యొక్క చాకచక్యంతో అనేక రకమైన ఆర్థిక లావాదేవీల నుండి కానీ వ్యాపారంలో వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడినటువంటి తగాదాలు కానీ ధనపరమైనటువంటి చికాకుల వల్ల కానీ వాటన్నింటినీ అధిగమించి మీ యొక్క వాక్చాతుర్యం వల్ల గత అనుభవం వల్ల మీరు వాటి నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సునాయాసంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతే కూడా అనేకమైనటువంటి సమస్యలను మీరు అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కానీ టెన్షన్ మాత్రం ఒక రకమైన మానసిక ఒత్తిడి మాత్రం ఈ వారం అంతా కూడా ఉంటుంది. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, కానీ ఒక రకమైనటువంటి సోమరితనం, ఎక్కువగా ఊహించటం, పని తక్కువగా చేయటం ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల్లో కనపడుతున్నాయి. ఇక స్త్రీలు ముఖ్యంగా సాటి స్త్రీలతో అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా కాస్త మాటను అదుపులో ఉంచుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చక్కగా చేస్తారు, కానీ కాస్త శ్రద్ధ కాన్సన్ట్రేషన్ మాత్రం అవసరం. ఇక భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కాస్త ఓపికతో ఓర్పుతో ముందుకెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్ర పారాయణాన్ని అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణాన్ని కానీ చేయండి. అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని మీరు పొందాలని చేసేటువంటి ప్రయత్నం కొద్దివరకు సఫలమవుతుంది. ఎయిటి వారిని ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని మీకు వశులుగా చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. ఆరోగ్య విషయం మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. అనవసరమైనటువంటి మీకై మీరు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడి సృష్టించుకొని ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ప్రశాంతతను మీరు కాస్త అలవర్చుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక గత చాలా కాలంగా సంతానం యొక్క ప్రవర్తన కానీ లేదా మీకు అందవలసినటువంటి కొన్ని లాభాలు కానీ గత చాలా కాలంగా వాయిదా పడుతున్న అన్నటివి కూడా మీకు ఈ వారంలో అందే అవకాశాలు ఉన్నాయి. సంతానంపై మీకు ఏర్పడినటువంటి భావాలన్నీ కూడా అంటే ఇతర భావాలన్నీ కూడా తొలగిపోయి చక్కని ప్రేమ ఆత్మీయత ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. వారి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మీరు పొందుతారు. ఇక సంతానం యొక్క విద్యాపరమైన ఉన్నతి కూడా చక్కగా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కానీ లేదా ఇతరత్ర వ్యాపారాల పరంగా మీరు చేసినటువంటి కొంత ధనం మిశ్రమ ఫలంగా ఇక రాదు అనుకున్నది మాత్రం ఎంతైతే రావాలో అంత రాకుండా కొద్దిగా తగ్గి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అనవసరంగా మీకై మీరు గృహ వాతావరణాన్ని ఇబ్బంది కలిగించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ లేదా ఏదైనా శుభకార్యాలు కానీ మీరు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గృహం యొక్క మరమ్మతులు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ఒక మార్గము రూపు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని విధిగా చేయండి. అలాగే
సుబ్రహ్మణ్య స్వామి యొక్క ధ్యానాన్ని కూడా చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా గోచార ఫలితాలను నేను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలను పొంది సత్సాంగత్యంతో గోసేవ చేస్తూ చక్కగా మాతాపితలను సేవిస్తూ చక్కగా ఈ వారం అంతా కూడా మీకు అనేకమైనటువంటి అనుకూలమైన ఫలితాలను మీకు కలగాలని, ఆ పరమాత్మ ఆ విధమైనటువంటి స్థితిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.